యేసుక్రీస్తు నామంలో నేను చూసిన పరలోకము నరకము అనే ఒక ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు పనికి రాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని చూపించుట, పాతాళం అనే ఒక నరకము భయంకరమైనది ఆ ప్రాంతాలు చూపించుట, ఇది కేవలము ప్రతి ఒక్కరము కూడా దేవుడు చూపిస్తున్న ఈ యొక్క పరలోకము నరకం అనే యొక్క ప్రాంతాలలో ఏ విధమైన రీతిగా మరి చనిపోయిన వారు ఉంటూ ఉన్నారు. దేవునితో ఉంటున్న బిడ్డలు, దేవునిలో నిలిచి ఉంటున్న బిడ్డలు చనిపోయినట్లయితే పరలోకము, దేవుని మాట వినని రీతిలో ఉంటున్న వారు పాతాళంలో వారు ఎటువంటి శిక్షలు అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలము మీ అందరి కొరకు, మనందరి కోసము. ఎందుకు అంటే చాలామంది కూడా పరలోకం ఉందా, నరకం ఉందా అనే ఆలోచనలు కలిగి ఎంతోమంది కూడా అవిశ్వాసాన్ని కలిగి దేవుని నమ్ముతూ కూడా అవిశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. చనిపోతే మేము ఎక్కడికి వెళ్తాంలే, తర్వాత ఏం జరుగుతుందో ఏమిటో అని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎంతోమందికి కూడా మరి అనేకులకి కూడా పరలోకం ఉంది, పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది, నరకం ఈ విధంగా ఉంటుందని దేవుడు అనేకుల యొక్క ఆత్మను తీసుకెళ్ళి చూపించడం జరుగుతున్నది. అలా చూపిస్తున్న వారిలో నేనొక వ్యక్తిని. ఎందుకు పనికిరాని దాన్ని ప్రభు నాకు అనేక ప్రాంతాలు చూపించడం జరిగి ఉంది. ఒక దినము ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ఆత్మని మరి దేవదూతలు అలా తీసుకుని వెళ్తూ ఉన్నారు. పైకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉంటే గొప్ప వెలుగు, ఎంతో వెలుగు. అసలు వెళుతున్న ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతము ఎంత వెలుగుతో ఉంటూ ఉందో. అలా తీసుకుని వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఎటు చూసిన వెలుగు, ఆ వెలుగు చూస్తుంటే అసలు నా కనులకైతే ఎంతగా అంటే కళ్ళు అంత వెలుగుని తట్టుకోలేకపోతూ ఉన్నవి. అలా వెళుతూ ఉన్నాం. అనేక ప్రాంతాలు కనపడుతూ ఉన్నవి, అనేక స్థలాలు చూపిస్తూ దేవదూతలు నన్ను అలా తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళగా ఒక వెలుగైన స్థలము, అతి వెలుగైన స్థలము, ఆ వెలుగు స్థలంలోనికి తీసుకొని వెళ్ళారు దేవదూతలు. అలా తీసుకుని వెళ్ళగా పైకి చూస్తూ ఉండగా చాలా దూరంలో ఎత్తైన స్థలము, ఆ స్థలము బంగారంతో మెరుస్తున్నది. అది ఒక గుట్టలాగా ఉంది. ఎంత వెలుగుతో ఉందో ఆ గుట్టలాగా ఉంది. ఆ గుట్ట వైపుగా చూస్తూ ఉన్నామా నిలబడి. ఇక అక్కడ నుండి దేవదూతలు ఆ గుట్ట వైపుగా తీసుకువెళ్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు, ఇదేంటి ఇంత పెద్ద గుట్టగా ఉంటుందా, ఇంత ఎత్తైన స్థలంలో ఇంత పెద్ద గుట్ట అనుకుంటున్నాను. అలా ఎత్తైన ప్లేస్కి, ఆ స్థలంలోనికి దేవదూతలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళగా చాలా ఎత్తైన శిఖరము, ఆ యొక్క శిఖరము పైకి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గడ్డముతో చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలాసురుగా ఉన్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక గ్రంథం ఉంది, ఒక పుస్తకం, గ్రంథం లాంటిది పట్టుకొని ఇలా 2 చేతులు పైకెత్తి అలా దేవుణ్ణి యెహోవాయే పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాయే పరిశుద్ధుడు 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 యెహోవాయే పరిశుద్ధుడు 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 అని ఎంతో స్తుతి ఆరాధనగా చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవదూతలు నన్ను తీసుకొని వెళ్ళారు. చాలా ఎత్తైన శిఖరం. ఆ స్థలములకు వెళ్ళే ఆ శిఖరం పైకి, ఆ గుట్ట ఎత్తైన శిఖరం పైకి వెళ్తూ ఉండగా చాలా సమయం అనిపించింది నాకైతే. కానీ అక్కడికి వెళ్ళాక ఆ వ్యక్తిని చూస్తూ అక్కడ నిలబడి ఉన్నాం. అలా నిలబడి ఉండగా ఆ వ్యక్తి అలా ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక గ్రంథం పట్టుకొని వెంటనే ఆ వ్యక్తి మా వైపుగా చూశాడు. దేవుని కుమార్తె, ఈ స్థలములోనికి దేవుని ఆజ్ఞ చొప్పున వచ్చి ఉన్నావా నీవు? దేవుని కుమార్తె, దేవుని ఆజ్ఞ చొప్పున ఈ స్థలంకి వచ్చావు కదా నీవు అని అంటూ ఉండగా నేను అలాగే చూస్తూ ఉన్నప్పుడు, కుమార్తె, భూమి మీద 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఉన్న మోషేను, ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం బట్టి ఆ స్థలములో ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించి ఉన్నానో ఆ ప్రయాస ప్రతిఫలము ఈ గ్రంథములోనున్నది. నీవు నిలుచున్న ఈ శిఖరము పేరు సీనాయి పర్వతము. కుమార్తె, భూమి మీద 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఉన్న మోషేను, ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటమును బట్టి ఆ స్థలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధముగా నడిపించానో ఆ ప్రయాస ప్రతిఫలము ఈ గ్రంథంలో ఉన్నది అని చెబుతూ, ఇదిగో కుమార్తె, ఈ శిఖరముగా ఉంటున్నది సినాయి పర్వతము. ఆ స్థలములో నుండి మోషే ఇక ఆ యొక్క ముందుకు వెళుతూ ఉన్నాడు. మేము కూడా అలా వెళుతూ ఉన్నాము. వెళుతూ ఉన్నప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో కుమార్తె, 40 సంవత్సరములు ఇశ్రాయేలీ ప్రజలను నడిపించాను, కానీ ఆ ప్రయాస అంతా కూడా ఈ గ్రంథములోనే నిలిచియున్నది. నేను నిన్ను మరొక ప్రాంతమునకు తీసుకొని పోవచున్నాను. రమ్ము కుమార్తె. మరి వెనకకు తిరిగి మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో కుమార్తె, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాను, కానీ మరి ఆ ప్రయాసమంతా కూడా ఈ యొక్క గ్రంథంలో ఉంది. నేను ప్రయాసపడినదంతా కూడా ఈ గ్రంథంలో నిలిచి ఉన్నది. నేను మరొక ప్రాంతంకి నేను తీసుకువెళ్తూ ఉన్నాను. రమ్ము కుమార్తె అంటూ ఉండగా మేము మోషే గారి వెనకాల వెళ్తున్నాం. మోషే గారి వెనక వెళ్తున్నప్పుడు మోషే గారు ముందు వెళ్తున్నారు. అలా వెళుతున్నప్పుడు ఒక ఇంద్రధనుస్సు లాంటిది, ఎంత బాగుందో, ఇలా రౌండ్గా సర్కిల్ ఇట్లా క్రాస్ ఉంది. ఆ ఇంద్రధనుస్సు మీదుండి మోషే గారు ఇలా నడుస్తూ వెళ్తున్నారు. మేము కూడా ఆయన వెనకాల వెళుతున్నాము. ఆ ఇంద్రధనుస్సు పైనుండి నడుచుకుంటా అవతలకి వెళ్ళారు. మేము కూడా అవతలకి వెళ్ళాం. ఇక వెళ్ళాక మోషే గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో కుమార్తె, ఈ ప్రాంతము చూడు అంటున్నప్పుడు ఆ ఇంద్రధనుస్సు ఇలా దిగి వెళుతూ ఉంటే మోషే గారు చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉండగా అలా వెళుతూ ఉన్నాము. వెళుతూ ఉండగా ఎటు చూసిన బంగారపు కొండలు, ఎంత పెద్ద కొండలో, అసలు ఆ కొండలు చూస్తుంటే ఎక్కడ కూడా అలాంటి కొండలు ఉండవు. అంత పెద్ద కొండలు, ఆ కొండలు బంగారపు కొండల పైనుండి తెల్లటి ఒక, ఎలా అంటే పాల వంటిది ఇలా కారుతూ ఉంది. ఒకవైపు మరి గోల్డ్గా కాదు, ఒక మన తేనె ఎలా ఉంటుందో అలా తేనె వంటిది అలా కారుతూ ఉంది. ఆ కొండల పైనుండి కారుతూ వస్తుంది. ఒకవైపు పాలు వంటిది కారుతూ వస్తుంది, ఒకవైపుగా ప్రక్కనే మరలా కొండ పైన, ఆ కొండలనే పక్కగానే అలా కారుతూ వస్తుంది తేనె వంటిది. అలా కారుతూ అలా ఎట్లా అంటే ఒక ప్రవాహం వలె వస్తూ అలా అక్కడ మేము చూస్తూ ఉండగా ఆ ప్రవాహం ఇలా వస్తూ ఉంది.
ఆ ప్రవాహంని చూస్తూ ఉండగా ఆ ప్రవాహం అంతా కూడా ఒక చెట్లు, ఎంత పెద్ద చెట్లు, ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లయితే. అసలు ఆ చెట్లను చూస్తుంటే ఇంత పెద్ద చెట్లు, ఇంత పచ్చదనము ఎక్కడా నేను చూడలేదే అని నా మనసులో నేను అనుకుంటూ ఉన్నాను. మోషే గారు అలా తీసుకొని వెళ్తూ ఇక చూపిస్తూ అలా వెళ్తుంటే నేను అటు ఇటుగా చూస్తూ ఉన్నాను. కానీ పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకైతే ఎంత పెద్ద ఫలాలో, పచ్చగా ఉన్నవి, ఎటు చూసినా పచ్చదనము. ఆ కొండలు బంగారముతో ఉన్నవి. ఆ కొండల పైనుండి పాలు పక్కన తేనె వంటిది ఇలా ధారగా పడుతూ ఒక ప్రవాహం వలె వస్తూ ఆ చెట్ల యొద్దకు వస్తూ ఉన్నది. ఎటు చూసినా చెట్లు, ఎటు చూసినా పచ్చదనము, కొండలపై నుండి పాలు పక్కన తేనె వలె పారుతూ వస్తూ ఉంది. ఏమిటి ఇంత అందంగా ఉంది, ఇంత పచ్చదనమా అనుకుంటున్నాను. ఇలా పైకెత్తి చూస్తూ ఉంటే చెట్లు ఎంత పెద్ద చెట్లు, ఆ చెట్లకైతే పెద్ద పెద్ద ఫలాలు, ఎంత పెద్ద ఫలాలో. అవి చిన్నగా లేవు కానీ ఒక్కొక్కటి ఇక చెప్పలేనంత పెద్ద ఫలాలు. నేను అనుకుంటున్నా అంత ఫలాలను ఎక్కడ చూడలేదు. అంత పెద్ద ఫలాలు, అంత పెద్ద చెట్లు. ఇక అలా చెట్లు చూసుకుంటా, ఆ చెట్లకు ఫలాలు చూసుకుంటా, ఒక్కొక్క చెట్టుని చూస్తూ పైకి చూస్తుంటే ఎంత పెద్ద చెట్లో. అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మోషే గారు ముందు వెళ్తున్నారు, మోషే గారు వెనకాల వెళ్తూ ఉన్నాం. అలా వెళుతూ అంతా చూస్తూ ఉన్నాను. చుట్టూగా కొండలు, చుట్టూగా పాలు తేనెలు వంటిది పారుతూ ఉంది. ఒక పక్కగా పచ్చని చెట్లు, చెట్లకు చాలా పెద్ద ఫలాలు. ఆ స్థలంలో ద్రాక్ష ఫలాలు నేను చూశాను కానీ చాలా పెద్ద ఫలాలు. కానీ ఇంకా అంతకంటే పెద్ద ఫలాలు, అంతకంటే పెద్ద ఫలాలుగా కనపడుతూ ఉన్నవి. అమ్మో ఇంత పెద్ద ఫలాలే, అంత పెద్ద ఫలాలా అనుకొని నేను అనుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండగా, ఇంకా ముందుకు అలా చూస్తూ వెళుతూ ఉండగా ఒక డేరాలు వంటి బంగారంతో మెరుస్తున్న డేరాలు వేయబడిన ఎన్నో డేరాలు, కొన్ని లక్షల డేరాలు కనపడుతూ ఉన్నవి. ఎటు చూసినా పచ్చని చెట్లు, వాటికి ఫలాలు, కొండలపై నుండి పాలు తేనెలు ఇలా పారుతూ ఉన్నవి. ఎటు చూసినా అందమైన ప్లేసు. అటువంటి అందమైన ప్లేస్ నేను ఎక్కడా కూడా పరలోక రాజ్యంలో అన్ని ప్రాంతాలు చూశాను కానీ అంత అందమైన స్థలం అయితే నేనైతే చూడలేదు. కానీ నాకు అర్థం కావట్లేదు. మోషే గారు అలా తీసుకెళ్ళి అన్నీ చూపిస్తూ ఇలా వెళ్తున్నారు. మేము వెనక వెళ్తూ ఇక ఒక డేరా దగ్గర ఆగిపోవడం జరిగింది. అక్కడ మోషే గారు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు నీవు చూస్తున్నది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ ప్రాంతము ఇదే. చూడుము కుమార్తె, భూలోకంలో నేను ఉండగా ఆ స్థలములోనికి నేను వెళ్ళలేకపోయాను. దేవాది దేవుడు ఎంతో దూరము నుండి నాకు ఈ ప్రాంతమును చూపించి ఉన్నాడు. ఎంతో ప్రయాసపడినను నేను చేసిన ఆ తప్పిదమును బట్టి ఆ స్థలములోనికి నేను చేరలేకపోయాను. కానీ దేవాది దేవుడు దేవుని రాజ్యమైన ఈ స్థలములో ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించు భూమి మీద ఉన్న ఆ స్థలము ఇక్కడ నిలిచి ఉండుట, ఈ స్థలములో నేను ఆనందపడుట ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. దీనిని బట్టి నేను సంతోషించుచున్నాను కుమార్తె. ఇదిగో కుమార్తె, పాలు తేనెలు ప్రవహించు దేశము ఈ ప్రాంతము, ఈ యొక్క స్థలము పాలు తేనెలు ప్రవహించు ప్రాంతము. భూలోకములో నేను ఉండగా ఆ స్థలంలోనికి నేను వెళ్ళలేకపోయాను. దేవాది దేవుడు ఎంతో దూరంలోనే నన్ను నాకు చూపించి ఉన్నాడు. నేను ఎంతో ప్రయాసపడినను కానీ నేను చేసిన ఆ తప్పిదమును బట్టి ఆ స్థలములోనికి నేను చేరలేకపోయాను. కానీ దేవాది దేవుడు ఇదిగో దేవుని యొక్క రాజ్యమైన ఈ స్థలములో ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క భూమి మీద ఉంటున్న ఆ స్థలము, ఈ స్థలములో నిలిచి ఉండుట ప్రభు, ఈ స్థలంలో నేను ఆనందపడుట ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. దీనిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను కుమార్తె అని మోషే గారు చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నిజమే కదా, ఇశ్రాయేలు ప్రజలను మోషే గారు ఎంతగానో వారిని నడిపించారు. కానీ చివరికి చిన్న విషయంలో మరి ఆ స్థలంలోనికి వెళ్ళలేకపోయారు. కానీ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మరి ఆ విధముగానే తను ఎంతో ఆశపడ్డాడు.
కానీ భూమి మీద తన చిన్న తప్పిదమును బట్టి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు. కానీ భూమి మీద శిథిలమైన ప్రతిదీ కూడా పరలోకంలో నిలిచి ఉన్నదని మరి దేవాది దేవుడు మరి ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. దేవదూతలు చెప్పడం జరిగింది. వాక్యంలో కూడా రాయబడి ఉన్నది. శిథిలమైనవి అక్కడ నిలిచి ఉంటవని. నిజమే. మరి కానాను అక్కడ భూమి మీద శిథిలమైన పరలోకములు మాత్రం నిలిచి ఉండటము నాకు చాలా సంతోషం అనిపించింది. అలా చూస్తూ ఉన్నప్పుడు అంతగా ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రాంతము భూమి మీద ఏ విధముగా ఉందో ఆ విధముగా పరలోకములో నిలిచి ఉండుట ఎంత గొప్ప ఆశ్చర్యం అనిపించిందో. నిజంగా మోషే గారు ఆ స్థలంలో తిరుగుతూ ఆనందపడుతూ మరలా అక్కడి నుండి ఇంద్రధనుసు లాంటి దానిపై నుండి మరలా తిరిగి ఆ సినాయి పర్వతము శిఖరము పైకి వెళ్ళి ఆ స్థలములో మరి ఎంతో ఆనందపడుట చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ శిఖరము పైన మోషే గారు అలా నిలిచి మరి తను ఆరాధిస్తూ ఆ గ్రంథం పట్టుకొని ఉంటూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు మోషే గారు అంటూ ఉన్నారు ఆ శిఖరం కాడ, ఇక దేవదూతలైతే ఆ కొండల దగ్గరగా నన్ను తీసుకెళ్ళి ఆ యొక్క పాలు ఇలా ప్రవహించు, ఆ తేనె ప్రవహించు స్థలము అంతా చూపిస్తూ, నిజంగా గుట్టల మీద ఉండి అలా పడడం ఏంటి, దేవుడు ఆ మాటగా పలకడము ఆశ్చర్యం అనిపించి ఉన్నది. నిజంగా అలా చూపిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా ఆ డేరాలు వేయబడి బంగారంతో డేరాలు వేయబడి ఉన్నవి. ఇంకా అంతా కూడా ఆ పొలాల దగ్గరికి ఆ చెట్లకు కాసిన ఆ పండ్లు చాలా పెద్దగా ఉన్నవి. ఇక దేవదూతలు నన్ను ఆ ప్రాంతం అంతా చూపిస్తూ ఆ యొక్క చెట్లు చూపిస్తూ ఆ చెట్లకున్న కాయల వైపుగా చూపిస్తూ ఆ ఒక్కొక్క ఫలము పైకి చూస్తూ ఎంత పెద్ద ఫలాలుగా ఉన్నాయో, ఒక్క ఫలం తెంపితే బాగుండు అనిపిస్తూ ఉన్నది. కానీ దేవుని ఆజ్ఞ చొప్పున దేవుడు ఏమైతే చూపించాలనుకున్నారో, ఏమైతే నాకు తెలియపరచాలనుకున్నారో అంతవరకే చూపించడం జరిగి ఉంది. అలా పైకి చూస్తూ ఉన్నాను కానీ ఒక్కొక్క చెట్టు కాడ అలా చూస్తూ ఉన్నాను కానీ అలా చూస్తూ అవి ఎంత పెద్దగా ఉన్నాయో అని అలా చూశాను కానీ వాటిని తెంచి కింద పెట్టి చూపించడం అయితే జరిగించబడలేదు. ఇక అన్ని ఆ స్థలంలో ఉంటున్నవన్నీ కూడా చెట్లు, పచ్చని పొలాల వంటివి ఉన్నవి. పచ్చని మరి అన్నీ కూడా ఎట్లా అంటే పచ్చగా ఉన్నవి చెట్లు మొత్తము కూడా అన్నీ అలా చూపించి అక్కడ నుండి మరలా తిరిగి ఆ ఇంద్రధనుసు వంటి దానిపై నుండి మరలా ఇటువైపుగా వచ్చినప్పుడు మరలా మోషే గారు ఆ సినాయి పర్వతం పైన ఆ గ్రంథం ఇలా పట్టుకొని ఇలా పైకి చేతులెత్తి అలా పైకి ఆరాధన చేస్తూ మోకాలు వేసి ఒక ఆరాధన రీతిగా ఒక పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆ పదమును పలుకుతూనే ఉన్నాడు. మేము మరలా అక్కడికి వెళ్ళి మోషే గారి దగ్గరికి ఎలా వెళ్ళి చూస్తూ ఆ స్థలంలో నుండి ఆ సినాయి పర్వతం వంటి గుట్ట దిగి కిందకి అలా వస్తూ తిరిగి అంతా చూపిస్తున్నారు దూతలు. నా ప్రక్కనున్న దూతలు చెప్తున్నారు, కుమార్తె, మొట్టమొదటిగా నీవు చూసిన పర్వతము సీనాయి పర్వతం. ఆ కాలంలో ఇంద్రధనుసుగా ఉంటున్నది. మీకు ఆ దేవునికి మధ్య గుర్తు. ఈ ఇంద్రధనుసును కూడా నీవు చూసి ఉన్నావు. అక్కడ నుండి కానాను ప్రాంతమును నీవు చూసి ఉన్నావు కదా. ఇంక సెలవు కుమార్తె, సెలవు. కుమార్తె, నువ్వు చూసావు కదా, మొట్టమొదటిగా అదిగో గుట్టగా ఉంటున్న ఆ సినాయి పర్వతం చూసావు. అక్కడి నుండి ఆ కాలంలో ఇంద్రధనుసుగా ఉంటున్న అదిగో దేవునికి మీకు ఒక మధ్యగా ఒక గుర్తుగా ప్రభు పెట్టిన ఆ గుర్తు ఇంద్రధనుసుగా ఉంటూ ఉన్న ఆ గుర్తుని కూడా నువ్వు చూసావు. అక్కడి నుండి అదిగో కానాను ప్రాంతం చూసావు అని చెప్పుతూ ఇక సెలవు కుమార్తె, సెలవు అంటూ మరలా నన్ను తీసుకొని వచ్చి నా ఆత్మని నా దేహములు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజముగా ఈ భూమి మీద ఏది శిథిలం అవుతుందో దేవుని కోసము శిథిలమైన ప్రాంతాలన్నీ కూడా పరలోక రాజ్యంలో ఉండుట ఎంత గొప్ప ఆశ్చర్యమో. ప్రతిదీ ప్రభు ఎర్ర సముద్రము, మరి ప్రభు ఎర్ర సముద్రంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వెళ్ళారు, మరలా ఆ స్థలములో నోవాహు ఓడ ఏ విధముగా ఇక్కడ శిథిలమైనదో ఆ స్థలంలో ఉండడము, ఆదాము అవ్వ ఏదేను తోట ఆ స్థలములో ఉండుట, ఆ స్థలంలో ఆదాము అవ్వ ఉండుట
ఇవన్నీ ఎంత అద్భుతమో, ఎంతగా అనిపిస్తున్నదంటే నాకైతే ఎంత ఆశ్చర్యమో. ఈ భూమి మీద మనము దేవుని కోసం చేయుట, దేవుని కోసం మనం నిలిచి ఉండుట. పేతురు భూమి మీద చేపలు పట్టుకునేవాడు. ప్రభు ఒకే మాట చెప్పాడు, చేపలు పట్టు, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావు, ఇక మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అప్పుడు మరి తను ఎంతో ఆశ కలిగి నిత్యము ఎప్పుడు కూడా జీవనాధారము తనకి ఆ చేపలు పట్టుకుంటేనే పేతురికి. కానీ మరి ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అవన్నీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. ప్రభువుని వెంబడించి ప్రభుతోనే ఉన్నాడు. పరలోక రాజ్యంలో పేతురు ఆశపడినట్లుగానే తను ఒక జాలరిగా పరలోకంలో చేపలు పట్టువానిగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! నిజమే, భూమి మీద దేవుని కోసం మనం అన్నీ విడిచి దేవుని కోసం బ్రతికినప్పుడు మనము ఏదైతే ఆశపడి వాటిని విడిచిపెడతామో ఆ ఆశ పరలోకంలో తీర్చబడుతుంది. ఎందుకు అంటే చూడండి, మోషే గారు ఎంత ఆశపడ్డారు కానాను చూడాలి అని, కానీ భూమి మీద చూడలేకపోయారు. ఎక్కడో దూరం నుండి చూపించాడు దేవుడు. కానీ కానానులోనికి ప్రవేశించి అక్కడ కానానులో మరి ఆ స్థలంలో సంచరించలేదు. పాలు తేనెలు ప్రవహించు దేశము, కానాను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తను వెళ్ళలేకపోయాడు. కానీ తను ఆశపడిన రీతిగా పరలోకములో ఆ స్థలంలో నిలిచి ఉండడము ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము. మన జీవితంలో ఈ భూమి మీద ఉండగా దేవుని కోసం జీవించాలి. ప్రతిదీ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. దేవుని కోసము బ్రతుకువాడు పరలోక రాజ్యమును పొందుకుంటాడు. దేవుని కోసము చివరి వరకు నమ్మకంగా నిలిచిన వాడు పరలోకాన్ని చేరుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, మోషే గారిని చూసే కృపను దేవుడిచ్చాడు. ఎందుకు పనికిరాని నన్ను ప్రభు పరలోకము తీసుకువెళ్ళి మరి మోషే గారిని చూసే కృపనిచ్చి, సినాయి పర్వతమును చూసే కృపనిచ్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమును చూపించడము ఎంతో సంతోషం అనిపిస్తుంది. యోగ్యత లేని దాన్ని, పనికిరాని దాన్ని ప్రభు చూపించారు. కేవలము చూపించినవన్నీ కూడా మనందరి కోసమే. ఎందుకు అంటే భూమి మీద ఏది విడిచిపెడతామో, దేవుని కోసం ఏది వదిలేస్తామో అది ఖచ్చితంగా దేవుడు మన సంతోషపరిచే రీతిగా పరలోకములో మనల్ని సంతోషపరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ విడిచిపెట్టండి, దేవుని కోసం నిలిచి ఉండండి. దేవుని కోసం నిలిచిన వాడు ఖచ్చితంగా ధన్యుడు, పరలోకానికి వారసుడవుతాడు. పరలోకములో ప్రతిదీ కూడా మనం చూడగలుగుతాము. ఒక్కసారి వాక్యమును కూడా మనము ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనము. నీవు మమ్మును పంపిన దేశం వెళితేమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. నిజమే, యెహోషువ కాలేబును మోషే పంపించినప్పుడు వారు వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు వెళ్ళి చూసినప్పుడు ఆ దేశం ఎంత పచ్చగా, ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకి ఫలాలు, పెద్ద పెద్ద పండ్లు, ఆ యొక్క ప్రాంతం అంతా ఒక సమృద్ధి కలిగిన ఆ దేశంగా నిలిచి ఉండుట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. వాక్యంలో ఏ విధముగా ఉందో మరి పరలోకంలో చూపించిన ఆ స్థలము, ఆ ప్రాంతం కూడా అదే విధంగా ఉండడం చాలా సంతోషము, ఆనందం అనిపించి ఉంది నాకు. దేవుడు మరి ఇంకా అనేక ప్రాంతాలు చూపించడము, కేవలము ప్రభు నాకు ఏదైతే చూపిస్తున్నాడో అది మాత్రమే మీకు నేను చెప్పగలుగుతున్నాను. దీనిలో కల్పితము కానీ ఎటువంటిది లేదు ప్రియులారా. కాబట్టి ప్రభు నాకు ఇంత గొప్ప ప్రాంతాలు చూపించిన దేవునికి నేను కోట్ల స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.